చాలే పోమ్మా. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? పో బయటికి. నేను చెప్పేది శ్రీమతి. గోదావరి, ఇక్కడికి ఎందుకు వచ్చావా నువ్వు? ఇదిగో ఈవిడ ఇంకొక క్షణం ఇక్కడే ఉందంటే అప్పుడాల కర్ర విరిగేదా కొట్టి వీధి చివరి దాకా తరిమిస్తాను. తీసుకెళ్ళండి. నడవే, నడువు. తీసుకెళ్ళండి. పదవే. ఇప్పుడు నేను ఏంటి చెప్తున్నాను కానీ మా నాన్నగారిని చూశారు కదా, ఆయన కదల్లేరు. ఇల్లు గడుస్తోందంటే మా అమ్మ కష్టం వల్లే నడిచిపోతుంది. కానీ నా తర్వాత 2 ఆడపిల్లలున్నారు. వాళ్ళ చదువులు పెళ్లిళ్ళు కావాలంటే చాలా డబ్బు కావాలి. కాబట్టి మూతపడిన మా నాన్నగారి ప్రశ్న ఓపెన్ చేసి ఏమైనది? ఏమవడం ఏంటి నా బొంద? నీ పెద్ద కొడుకుని చిన్న కొడుకుని అబద్ధం చెప్పి ఈ పెళ్లి చేస్తున్నావని చెప్తున్నాను. ఇంకొక మాట మాట్లాడావంటే నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. నేనెళ్ళి అన్ని చూసుకొని వచ్చాకే వాళ్ళని రమ్మని చెప్పాను. నాకు తెలుసా నీకు తెలుసా? ఇంకాసేపు ఉంటే నా కాబోయే అల్లుడికి ముందే పెళ్ళైందని కూడా చెప్పేటట్టున్నావు. అవునవును, ఆ అనుమానం కూడా ఉందనుకో. పళ్ళు రాలగొడతాను. ఇందాకనే వద్దని చెప్పాను కదే, ఎందుకు వచ్చావు? అది కాదయ్యా. ఇదిగో నడుస్తావా, ఇంట్లోంచి గేటేయమంటావా? నడువు. మాట్లాడకు, నడు. వినమంటుంటే అమ్మా, దీని మాటలేం పట్టించుకోకండి అమ్మా. పిల్లలు ఇష్టపడితే పెళ్లి చేసేయండి. ఏమ్మా, నడు, నడువు. మాట్లాడుకోవడం, నడు. మీరేమనుకోకండి వదిన గారు. ఆవిడ కళ్ళెప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ మీదే ఉంటాయి. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా చెడగొట్టడమే ఆవిడ పని. ఇసంటోళ్ళు చాలా మంది ఉంటారు శ్రీమతమ్మ. మీకేమన్నా అనుమానం వస్తే మీ ఇష్టం. ఇందులో బలవంతం ఏమీ లేదు. అయ్యో, అలాంటిదేమీ లేదు వదిన గారు. అయినా కాకుల మాటలు మనుషులు పట్టించుకోవడం ఏంటి? గట్ల కాదమ్మా, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ చేయనీకేమున్నదయ్యా? వడ్ల గింజల్లో బియ్యప గింజ అంతే కదా అన్నయ్య గారు. ఏమ్మా, మాట్లాడమైందా?